హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబాకరాజ్కి. ఇవాళ మన టాపిక్ ఏంటంటే మంచితనం ఎక్కువైతే జీవితంలో 5 అనర్థాలు జరుగుతాయి. ఏమిటి 5 అనర్థాలు తెలుసుకుందామా? అవి కూడా ఏది అతి సర్వైత వజ్యతని ఎప్పుడు ఏది అతిగా ఉండకూడదు అనమాట. అతి మంచితనం పనికిరాదు, అతి క్రూరత్వం పనికిరాదు, అతి అమాయకత్వం పనికిరాదు, ఏది అతి పనికిరాదు. అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. అయితే అవి ఏంటో తెలుసుకుందాం చదో వీడియోలోకి. మనం ఎప్పుడైనా అనుకున్నామండి, మనం ఎంతమందికో ఎన్నో సహాయాలు చేస్తూ ఉంటాము. కానీ అవతల వాళ్ళకి మనం చాలా చీప్గా కనిపిస్తాం, చాలా తక్కువగా మనం చూస్తారు, చాలా తక్కువ అంటే అంచనా వేస్తుంటారు. ఎప్పుడైనా గమనించాము మనం. కానీ ఇది ఇలా చెప్తే అందరికీ కోపం రావచ్చు, ఏంటి ఇలా చెప్తుంది అనుకోవచ్చు. కానీ జరిగే నిజం అయితే అండి, ఎక్కువ మంచితనంగా ఉంటే అందరికీ చెడ్డే అవుతాము. అతి మంచితనం పనికిరాదు. ఎందుకంటే చేతకాంతనం కింద చూస్తారు మంచితనాన్ని వాళ్ళు. అయ్యో వాళ్ళు మంచివాళ్ళు అనుకోరు, చేతకాంతనం అనుకుంటారు. అందుకని అతి మంచితనం పనికిరాదు. మనం ఏమనుకుంటాం, కొంతమంది, అందరూ అని కాదు, కొంతమంది అవతల వాళ్ళకి ఏమన్నా సాయం కావాలేమో మనం సాయం చేసిద్దామా, వాళ్ళకి ఏమన్నా ఇంకేమైనా డబ్బులు కావాలా, ఇది కావాలా, అదేమో సాయం చేసిద్దాం అనుకుంటాం. అది ఏంటంటే అది మనకి కొన్నాళ్ళు చేయగా ఉంటుంది, మనకి బలహీనత అయిపోతుంది. ఎవరి కష్టంలో ఉన్నా వాడికి డబ్బులు ఇచ్చేయడమో, అన్నం పెట్టడమో, బట్టలు ఇచ్చేయడమో, లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చాకరీలు చేసేయడమో చేస్తాం. అది ఏమిటవుతుంది, మన బలహీనత అవుతుంది. అది కొన్నాళ్ళు కదా, అంటే అలా అలవాటు అయిపోతే అది బలహీనంగా, అంటే అదొక మనకి అన్ని అలవాట్లు ఎలా అలవాటు అవుతాయి, అది కూడా ఒక అలవాటు అయిపోతుంది. అయితే మన మంచితనాన్ని బలంగా ఎలా మార్చుకోవాలి, ఈ బలహీనత తగ్గించుకొని బలంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. అసలు ఇక్కడ మొదటి సమస్య ఎక్కడ మొదలవుతుందంటే, ఎవరైనా ఏదైనా అడిగితే నో అని చెప్పాం మనం. ఎస్ మన చేతనైనా చేతకపోయినా బలవంతంగా చేయడానికైనా ఏదో కష్టపడతాం, కానీ నో అని చెప్పాం. వాళ్ళు అడిగారు కదా, అది మన బలహీనత, అంతే. అది మన మంచితనం, మన బలహీనత. అలా కాకుండా నో చెప్పడం నేర్చుకున్నాం అనుకోండి, ధైర్యంగాను ఎంత బాగుంటుందో జీవితం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నో అని చెప్పడం ధైర్యంగా నేర్చుకోవాలి. ఎస్ అని కాదు, నో అని చెప్పడం నేర్చుకునేవాలి. అనుకోవాలి మనం, వాడి పని వాళ్ళు చేసుకోగలరు కదా, మనం ఎందుకు చెయ్యాలి? వాడికి ఎంతకైనా మనం హెల్ప్ చేస్తాం, ఏదో అత్యవసరం అయితే చెయ్యాలి, అంతేను. చెయ్యకూడదు అని ఒక డెసిషన్ మనం తీసుకోవాలి. ఎందుకు వాళ్ళకి బానిసల్లా బతకాలి మనం? వాళ్ళకి పనిచేసిన వాళ్ళకి మనం చులకన అయిపోతాం కదా. వీళ్ళు వచ్చి చేస్తారులే, ఎవరి కోసం చేస్తారు, వాళ్ళు ఉభ్యాసం చేసేస్తారు, లేదా బతిమాలతే చేసేస్తారని కొంతమంది అనుకుంటారు. కొంతమంది పొగిడితే లొంగిపోతాం, కొంతమంది ఏమో బతిమాలతే లొంగుతాం. ఇలా రకరకాలు మనస్తత్వాలు ఉంటాయి కదా మనకి. అలా లొంగుతామని వాళ్ళు అనుకుంటారు. కానీ అప్పుడు మనం గట్టి నిర్ణయం తీసుకోవాలి. నో, మనం గట్టిగా ఉండాలి, నో అని చెప్పాలి. వాళ్ళకి బానిసలుగా మనం ఎందుకు ఉండాలి, మన విలువను మనం కాపాడుకోవాలి అనుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే, అందరికీ నచ్చేలా ఉండడానికి ఎప్పుడూ ప్రయత్నించేకు. నీకు నువ్వులా ఉండడం నేర్చుకో. నువ్వు అందరికీ నచ్చేటట్టు ఉండావనుకో, అవతల వాళ్ళకి అలుసు అయిపోతావు. ఎదుటివారి కోసం నటించుకో. అలా నువ్వు నటించావు అనుకో, అవతల వాళ్ళు ఏమనుకుంటారు, వీడికి ఏదో లాభం ఉంది, అందుకే వీడు మనతో ఇలా ఉంటున్నాడు, వీడు ఎందుకే ఇలా చేస్తున్నాడు అని ఏదో ఒకటి అనుకుంటారు. మన గ్యారంటీగా మనం కామెంట్ చేస్తారు మన వెనక. అట్లా అయ్యో వీడు మంచిగా వచ్చారు అనుకోరు. మనం నటిస్తున్నాము వాళ్ళ కోసం, మన స్వార్థం కోసం మనం వాళ్ళ వెనక తిరుగుతున్నాం వాళ్ళు అనుకుంటారు. అందుకనే నటించడం, మనం అందరి కోసం నటించడం మానేయాలి. మంచిగా ఉన్నట్టు ఉండకూడదు. అందరూ మనం మెచ్చుకోవాలి, మనం బాగా ఉండాలి ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు. మనం అలాగే ఉండాలి అనే మాట అనుకోవాలి. ఎక్కువ మంచితనం కూడా కష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఎప్పుడు అందరికీ అందుబాటులో ఎవరైనా వచ్చేస్తున్నా మీటింగ్, మీకు ఇది కావాలా, వాళ్ళకి ఇది కావాలని గబగబా వెళ్ళి సాయం చేస్తాం చూసారా. దానివల్ల కూడా మన కష్టాలు కొని తెచ్చుకుంటాం, మన గౌరవాన్ని మనం కోల్పోతాం. మనం ఇలా వాళ్ళకి అందుబాటులో ఉన్నాం, మనం సీరియస్గా తీసుకోరు. వస్తాడులే, వాడే ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి వాళ్ళు చేస్తారులే, మనకి ఏమిటి, వాడు అలాగూ లొంగిపోతాడు. మనకి ఏదో 4 మాటలు చెప్పో, 4 ఇచ్చో, లేకపోతే 4 పొగుడో వాడితో చేయించుకోవచ్చు అని అనుకుంటే తప్ప, అయ్యో వాడు అందుతాడో ఉండడో, వాడు టైంకి చేస్తాడో చేయడని సీరియస్గా తీసుకోవాలన్నమాట. అందుకని ఎప్పుడు కూడా ఎవరికి అందుబాటులో ఉండకూడదు. ఎక్కువ మంచితనం కూడా అందుకే పనికిరాదు. ఎప్పుడు ఎదుటి వాళ్ళు సాయం చేస్తూ ఉంటే అవతల వాళ్ళకి మనం ఏంటంటే చాలా బలహీనలుగా కనిపిస్తాం. కాబట్టి వాడికి ఎక్కువ సాయాలు కూడా ఎవరికి చేయకూడదు. ఎంత చెయ్యాలో అత్యవసరం అంటేనే వీళ్ళు చేయాలి, లేకపోతే చెయ్యకూడదు. మనం కూడా అక్కడి నుంచి చాలా మంచి ఉండి తెలివిగాను మాట్లాడతారు తప్ప పని టైంకి వచ్చిన ఒక్కళ్ళు చేయరు. అంటే పని అంటే కష్టంలో ఉన్నప్పుడు ఒక్కళ్ళు రారు, ఒక్కళ్ళు చేయరు. మనం ఫోన్లు చేస్తే మాట్లాడతారు తప్ప అవతల వాళ్ళు ఫోన్లు చేసి వాళ్ళకి తీరుబట్టలేదు, మనం బిజీగా ఉన్నామంటారు. అలాగే మనం చేసి నా పద్ధతి ఏంటి, ఇప్పుడు మధ్య నేర్చుకున్నాం. మనం ఫోన్లు చేయడం, మనం పిలవడం, మనం చేయడం చేసేలా అందరూ ఏదో మనం బతిమాలితే 100 ఫోన్లు చేస్తే 100 సార్లు చెప్తే రావడమో, లేదంటే బిజీగా ఉన్నామండమో, కొంతమంది రాకపోవడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది.
నేను అదే అనుకున్నాను, ఎందుకు మనం ఇంత బలహీనత అయిపోతున్నా, నేను అందరి దగ్గర అనవసరం, అందరితో దూరంగా ఉందాం. ఎంతలో ఉండాలి అంత దూరం అని ఎవరిని కట్ చేయను. అందరితో చుట్టాలతోటి ఫ్రెండ్స్తో అందరితో కలిసి ఉంటాను. ఎంత వాళ్ళందరూ ఎలా అవతల వాళ్ళు ఎలా ఉంటే నేను అలా ఉండని నేర్చుకున్నాను. కాబట్టి మనం కూడాను మన బలహీనతని, అతి మంచితనాన్ని, అతిగా అందరికీ సర్వీస్ చేద్దాము, అందరినీ కలుపుకుందాం అన్న దాన్ని అక్కడితో ఆపేయాలి అని తెలుసుకున్నాను, ఆపేశాను. మీరు కూడా అలా చేయడానికి ప్రయత్నం చేయండి. అది అలా చేసామనుకోండి, ఇలా అందరికీ హెల్ప్ చేసో అందరినీ కలుపుకోనో అందరూ ఏదో చేసుకోండి, అది వాళ్ళకి మన బలహీనతలా కనిపిస్తుంది. మనకి విలువ ఇవ్వరు, చీప్గా చూస్తారు. ఆవిడ పిలిచారు, వాళ్ళకి అవసరం ఉంది పిలిచారు, వాళ్ళ ఇంట్లో ఏదో సరదాగా లేకపోతే వాళ్ళు ఎక్కడ ఆవిడకి తిరగాలి కావాలి, అందుకే తిరుగుడు పెట్టింది, మనకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ఆవిడ బాధపడలేక వెళ్తారు, ఇలా రకరకాలు అనుకుంటారు. గ్యారంటీగా అనుకుంటారు, ఇది అనుభవమే నాకు. కాబట్టి అలాంటివన్నీ కూడా మనం అతి మంచితనాన్ని కూడా పోకూడదు అనమాట. అందరినీ కలుపుకోవాలి, అందరితో వెళ్ళాలి, అందరితో ఉండాలి. అందరూ ఎలా ఉన్నారో మనం అలా ఉందామని నేర్చుకుంటే జీవితంలో సుఖపడాలి. నీ మంచితనాన్ని వాళ్ళు చాలా లోకు చేస్తారు. ఎంత లోకం అంటే, ఇప్పుడు ఏదైనా ఉన్నాగో వస్తారులే, వాళ్ళు చేస్తారులే, వాళ్ళ టైం వాళ్ళు ఎవరి కోసం చేస్తారు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి చేస్తారు, వాళ్ళకి ఏం చేత కాదు, మనం పిలిచినప్పుడు వచ్చేస్తారు, ఏం పర్వాలేదు, అక్కర్లేదు, వాడిని అంత గుర్తు పెట్టుకోక్కర్లేదు. మనము అవసరం వచ్చినప్పుడు పిలిస్తే చాలు. వాడికి 100 సార్లు బాగున్నావా అని ఫోన్లు చెయ్యక్కర్లేదు, వాడికి ఏమీ ఇవ్వక్కర్లేదు, అంత మర్యాద కూడా ఇవ్వక్కర్లేదు. ఎప్పుడో మన అవసరం పిలిస్తే వస్తారు, సేవ చేస్తారు, వెళ్ళిపోతారు, అంతే అని అవతల వాళ్ళు అనుకుంటారు మన గురించిను. అందుకని నీ మంచిదనం నీ బలంగా ఉండాలి, నీకు బలహీనతగా ఉండకూడదు. మనం సాయం చెయ్యాలి, కానీ మన మనశ్శాంతిని, మన విలువని, మన గౌరవాన్ని పోగొట్టుగా అవతల వాడి సాయం చేయకూడదు. మన విలువలు, మన మనశ్శాంతులు, మనం అన్నీ కూడా మన అదుపులో ఉంచుకొని అవతల వాడికి సాయం చేస్తే అప్పుడు మన విలువ పెరుగుతుంది అందరి దగ్గరను. తర్వాత పాయింట్ ఏంటంటే, ఎవరికి నీ శక్తిని, అంటే నీ యొక్క అవసరాన్ని, నీ యొక్క ఎనర్జీని అందరికీ ఖర్చు పెట్టికో. ఎవరికి అవసరమో వాళ్ళ దగ్గరే ఖర్చు పెట్టు. ఎవరికి అంటే నిజంగా నిజాయితీగా నమ్మిన వాళ్ళు ఉంటేనే వాళ్ళకే ఖర్చు పెట్టారు. ఎవరికి పడితే వాళ్ళకి ఖర్చు పెట్టేసి నీ నిజాయితీని పోగొట్టుకొని నీ విలువను పోగొట్టుకోకు. ఎందుకంటే వాళ్ళు నిన్ను చాలా అలుసుగా చూస్తారు, ఎవరికి పడితే వాళ్ళకి చేస్తాను. అవతల వాళ్ళకి మన విలువ కానీ, మన నిజాయితీ కానీ తెలిసి మనకి మర్యాద ఇస్తారు, మనం అంటే ఇష్టపడతారు, మన గౌరవం ఇస్తారు అన్న వాళ్ళకే నువ్వు సాయం చేయి. నీ మనసుకు ఎక్కువ, నీ మానసిక ఆనందమే నీకు అసలైన సంపద. ఎన్ని సంపదలున్నా మానసికంగా ఆనందం ఎదుర్కోండి, అన్నీ లేనట్టే. చుట్టూ కోట్ల ఆస్తి ఉంటుంది, కానీ మనకేవో రోగాలో లేదా ఏదో మనసులో టెన్షన్లో ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు ఉన్నాయనుకోండి, ఈ కోట్లు వచ్చి మననేమి రక్షించవు, మన ఆలోచనలు మనకు ఉంటూనే ఉంటాయి. కాబట్టి మనసుకి సంతోషాన్ని, మనసుకి ఆనందాన్ని కల్పి, నీ మనసుకు నువ్వు విలువ ఇయ్యి. అది పోగొట్టుకున్నావు అనుకో, అది పోగొట్టుకునేందుకు మంచిదనం నీ దగ్గర ఉందనుకో, అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి నీ విలువని, నీ గౌరవాన్ని నువ్వు ముందు జాగ్రత్తగా కాపాడుకో. అనవసరంగా వెళ్ళి ఎవరికి ఎక్కువ సాయం చేసేసి ఎక్కువతో మాట్లాడి ఎక్కువ అవతల వాడికి గౌరవాలు మర్యాదలు ఇచ్చి వాళ్ళ దగ్గర చులకనైపోకు. మంచితనం ఓకే, కానీ అతి మంచితనం చెడుతో సమానం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని ఎవరికి ఎంత చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో అంతే ఇవ్వండి. మనకి ఎవరు విలువిస్తారో వాళ్ళకే విలువ ఇవ్వండి. ఎవరికి పడితే వాళ్ళకి విలువ ఇవ్వడం, ఎవరితో పడితే వాళ్ళతో అతిగా చేయడం, అతిగా చనువు చూపించడం వల్ల అవమానాలు, మానసిక ఆందోళనలు ఇవన్నీ ఎదురవుతాయి. ఇవ్వండి వాళ్ళని చెప్పదలుచుకుని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. చేలో మంచి ఆలోచనకి మంచి ఆలోచన. ఎవరి కోసమైనా సాయం చేయి, డబ్బు ఖర్చు పెట్టు, కానీ ఏవి చేసినా అవతల వాళ్ళ అర్హతను బట్టి చేయి. అంతేగాని వాళ్ళ అర్హత లేని వాళ్ళైతే వాళ్ళకి చేయకు, నీ విలువను పోగొట్టుకోకు. ఇదండి వాడి మంచి ఆలోచన. మొత్తం వీడియో అంతా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి స్కిప్ చేయకుండా చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.